ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి మన హృదయాలను సిద్ధం చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి మన హృదయాన్ని సిద్ధం చేసుకున్నాం. 10 నిమిషాలు దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధం చేసుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు స్వరం దేవుని సంగతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దైవానికి వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధానికి స్తోత్రం 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 స్తోత్రం. గరుడానికి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా స్వరమెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి వందనాలు వందనాలు. హల్లెలూయా ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా హృదయాలు దేవుని వైపు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి మన హృదయాలను సిద్ధం చేసుకుంటూ ప్రతి ఒక్కరు స్తుతించగలుగుతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిరంతరము నిన్ను స్తుతింతును, మరలా వచ్చేసు కొనిపోవును. నిరంతరము నిన్ను నడిపించును, మరలా వచ్చేసు కొనిపోవును. చెప్దాం ఒక మాట. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. చెప్పండి కూడా అందరూ కూడా వచ్చి పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనున్న పాడలు. పరమా జీవము అందరూ తిరిగి లేచెను నాతోనున్న, నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసు కొనిపోవును. పాడలు. నిరంతరము నన్ను ఆమె మరలా వచ్చి యేసు స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అందరూ ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. యేసు చాలును, యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు
వర్ధిల్లక సాగి వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను పడవతలు లోకము శరీరం లాగిన ఆరాధకం లోబడక నేను వెళ్ళే యేసు చాలును యేసు చాలు పడదు యేసు చాలును స్వరటి ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును కార్తీక బయలలో పరుణజయం శాంతి జలము గత నడిపించు పర్వతలు కార్తీక బయలలో అందరూ పాడాలి శాంతి జలము చెత్త నడిపించును అనిసము ప్రాణము తృప్తి పరచు మరణలోయలో నన్ను కాపాడు పదమందు అనిసము ప్రాణం తృప్తి పరచు మరణలోయలో నన్ను కాపాడు చెత్తమందరూ కలిసి యేసు చాలు సర్వేకందరూ కూడా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పరమజీవము నాకు నీవా తిరిగి లేచెను మన కొరకు తిరిగి లేచిన దేవుడు ఆరాధిద్దాం ప్రతి ఒక్కరు కూడా నాకు నీవా తిరిగి లేచెను నాకు నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి యేసు వాళ్ళందరూ కూడా నిరంతరము నన్ను నడిపించును యేసు చాలు యేసు చాలు హల్లెలూయా యేసు అందరూ కూడా హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు ఆమేన్ నన్ను నన్ను విడచినను శరీరము పుల్లి కృషించిన పదమందరూ నన్ను పాడాలి శరీరము పుల్లి కృషించినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచిన చెత్తమందరూ కలిసి హరించిన నా ఐశ్వర్యము పాడాలి విరోధి వలె నన్ను చెత్తమందరూ కూడా యేసు చెప్పాలంటూ స్వరమైన అందరూ హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు మరొకసారి యేసు చాలును పాడదాం యేసు చాలు హల్లెలూయా యేసు పాడాలి ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పరమజీవం పరమ జీవము నాకు నీవా తిరిగి లేచెను పరమందు పరమ జీవము ఇక నా కొరకు తిరిగి లేచిన దేవుడు నీవే నిరంతరం నడిపించువరా ఆమె నన్ను ఓ మరలా వచ్చి యేసు నిరంతరము నన్ను మరలా వచ్చి యేసు యేసు చాలును యేసు చాలును హల్లెలూయా యేసు అందరూ చెప్పాలి ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో మరొకసారి అందరూ కూడా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు ఆరాధిద్దాం అందరూ కూడా యేసు చాలును హల్లెలూయా యేసు పాడాలి యేసు చాలును హల్లెలూయా యేసు చెప్పే మాట హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పరమ జీవము నాకు నీవా తిరిగి లేచెను నా తోడుగా ఆమేన్ పరమ
స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధానికి వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా యేసయ్యానికి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధానికి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేస్తూ పరిశుద్ధులు ప్రేమ కలిగిన దేవుని నేను గొప్ప దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాను. ఆయన నువ్వు ఎంతైనా అర్హుడు. ఆయన మా జీవితాలను ఆయన బలపరచగలిగేటువంటి దేవుడు. ఆయన ప్రభువు తండ్రి, ఈ విధముగా ఈ ఆరాధన కార్యక్రమాలను నువ్వు స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ నామాన్ని కనపరచడానికి మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి ఆయన మా కొరకు తిరిగి లేచినటువంటి దేవుడు, మా కొరకు మాతో ఉండటానికి, ఆయన మమ్మల్ని నడిపించడానికి నీ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇచ్చిన దేవుడు. అట్టి మా పరిశుద్ధాత్మ జ్ఞానము ద్వారా నాయన నీ మాటలు ధ్యానిస్తుండగా నీ ఆత్మశక్తిని మా పట్ల ఉంచండి, బలపరచండి, నీ కృప చూపించమని శ్రీ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దయచేసి కూర్చున్నాము. ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధ దినాన్ని మనందరం కూడా కూడి ఉండటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తుతించేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మాట్లాడే ముందు నేటి దినాన్న మరి హాస్పిటల్లో పెద్దయ్య గారు అనారోగ్య నిమిత్తమై ఉన్నప్పుడు దేవుడి యొక్క లేఖనం నన్ను బలపరిచిన విషయాలను నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న అక్కడ ఉన్నప్పుడు కూర్చొని రేపు దినం వాక్యం కోసం ఆలోచన చేస్తూ ఉంటుంటే దేవుడు లేఖనం నన్ను ప్రేరేపించినటువంటి విషయాలను నేను చెప్పాలని ఈరోజు వాక్య పరిచయంలో ఆశిస్తూ ఉన్నాను. 3 విషయాలు మన జీవితంలో ఎప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు అసాధ్యం కానిది సాధ్యపరిచేటువంటి దేవుడు. మనకి అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. రెండవది, ఏదైనా కానీ చాలా మనము తేలిగ్గా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి చెప్పాలి అందరూ. ఎలా తీసుకోవాలి? తేలిగ్గానే తీసుకోవాలి. మూడవది, చాలా జాగ్రత్తగా గమనించండి, మనము వేచి ఉండాలి. దేవుళ్ళు ఏం చేయాలి చెప్పండి? వేచి ఉండాలి. ఈ 3 విషయాలు కూడా నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మనకి కొన్ని సాధ్యము కావు మన జీవితాలు, కొన్ని ఏం కావు చెప్పండి? అటువంటివి ఎవరు సాధ్యపరచగలరంటే దేవుడు మాత్రమే సాధ్యపరచగలరు. చాలా క్లుప్తంగా ఉంటుంది ఈరోజు వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇది చేయాలి, అది చేయాలి, లేదంటే ఇది ఎలా జరగాలి. మనం దేవుని అడుగుతూ ఉంటాం, ప్రభువా నా జీవితం ఇది చేయవా, ఇది ఎలా ఉండాలి నాయన అని మనం ఆశపడి దేవుని అడుగుతూ ఉంటాం. మన ఆశ ఏంటంటే ఇది ఎలా జరిగితే బాగుంటుంది, అవునా కదా? ఇది ఎలా జరిగితే బాగుంటుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇది ఏంటి నా జీవితంలో నెరవేర్చబడట్లేదు అని ఒక నిర్లక్ష్యం, నిరాశ. అదే తిన్నాళ్ళ నుంచి దీనికోసం ఎదురు చూశాను కదా, ఇది నా వల్ల కావట్లేదేంటి. ఇలాగా ఎన్నో అనుమానాస్పదమైనటువంటి విషయాలు, కొన్ని సాధ్యం అవ్వట్లేదని మనకు అనిపించినప్పుడు
మన హృదయాలు చాలా నొప్పి కలుగుతూ ఉంటాయి, చాలా బాధ కలుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో నాకు దేవుడు దావీదు భక్తుల్ని మరొకసారి జ్ఞాపకం చేశాడు. దావీదు జీవితంలో తను జీవితంలో ఇది అవ్వదు అనుకున్నప్పుడు దేవుడు అవ్వి చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేశాడు చెప్పండి? అది అయ్యి చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే అసాధ్యము కానిది సాధ్యపరచబడాలి అంటే మనతో ఎవరు ఉండాలంటే మన దేవాది దేవుడు ఉండాలి. మొట్టమొదటి విషయం. దేవునికి స్తోత్రం కాదు. అసాధ్యము కానిది సాధ్యం అవ్వాలంటే చెప్పాలి ఎవరు ఉండాలి మనతో పాటు? దేవుడు మనకి తోడుగా ఉండాలి. ఒకసారి చూద్దాము బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. సౌలు దావీదు పట్ల ఒక మాట అంటూ ఉన్నాడు. అదేంటో మనం చూద్దాం. 16వ అధ్యాయం 18వ వచనం. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షీ యొక్క కుమారులలో ఒకని చూచి తిని, అతను చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపస్యుడైన ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగానున్నాడనగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాట చాలా ప్రాముఖ్యం. దావీదు ఏం చేస్తున్నాడంట? చాలా జాగ్రత్తగా గమనించండి. చమత్కారంగా వాయిస్తున్నాడంట. తర్వాత ఏం రాయబడింది? అతడు బహుశూరుడు యుద్ధశాలి మాట నేర్పడి. 3 విషయాలు చెప్పాడు ముఖ్యంగా. దావీదు ఎవరంట? వాయిద్యాలు చమత్కారముగా, అంటే చాలా చాకచక్యంగా ఏం చేస్తాడంట? వాయిద్యాలు వాయించగలరు. రెండోది ఏంటి? ఎటువంటి శ్రమ వచ్చినా ఒక సూర్యుడిలాగా, యుద్ధ వీరుడిలాగా ఏం చేయగలగలరు? నిలబడగలరు. ఎవరన్నా తనతో వ్యాజ్యం ఆడినా గానీ తను ఎవరంట? మంచి మాటకారి. అవునా? ఈ 3 మనలో ఉండాలండి. దేవుడు స్తుతించే లక్షణం ఉండాలా, ఏదైనా సమస్య వస్తే దాంతో పోరాడే లక్షణం ఉండాలా, దేవుని మాటలు చెప్పడానికి మంచి మాటకారులుగా మనం ఉంచబడాలి. అవునా కదా? మంచి మాటకారులుగా ఉంచబడాలి. కొంతమంది అంటూ ఉంటారు, ఇది నోటి మాటలేదండి అంటారు. అని మోగడని అర్థం కాదు, అది సరిగా మాట్లాడలేడని అర్థం. అవునా కదా? కానీ దావీదును చూసుకుంటే సౌలు అంటున్నాడు, ఒక రాజు అంటున్నాడు. అప్పుడు ఇంకా దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడలా, అభిషేకించబడలా. సౌలు అంటున్నాడు, వీడు వానికి పిలిపించండి, ఎందుకంటే వాడు కావాలి. ఎందుకు కావాలంటే వాడితో పాటు ఎవరున్నారంట? యెహోవా అతనికి తోడుగున్నాడు. చెప్పండి అందరూ కూడా. యెహోవా అతనికి ఎలా ఉన్నాడు? అసాధ్యం కానిది నీ జీవితంలో సాధ్యం అవ్వాలంటే నీకు ఎవరు తోడు ఉండాలా? చెప్పాలి. ఎవరు తోడు ఉండాలా? చాలా మంది యవనస్తులు చెప్తున్న ఆలోచించండి చాలా జాగ్రత్తగా. నువ్వు మంచిగా పాడాలన్నా, వాయిద్యం వాయించాలన్నా దేవుడు నీకు తోడు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరు తోడు ఉండాలా? ఆ జ్ఞానం దేవుని అడగాలి. ప్రభా నేను వాయించాలి, నాకు సహాయించి అని అడగగలగాలి. అలా అడిగిన రోజునాడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు నేర్పించండి నేర్పించని అవసరం లేదు. దేవుడే నీకు నేర్పిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. నేర్చుకునేంత జ్ఞానం మనకు అనుగ్రహిస్తాడు. నేర్చుకునేటువంటి ఆ యొక్క ఏవైతే దారులు ఉంటాయో మన కోసం తెరుస్తాడు ఆయన. నేర్చుకునేటువంటి దారులు మన కోసం తెరుస్తాడు. ఒక పాట అయినా సరే, ఏదైనా సరే, దేవుడు స్తుతించే విషయంలో ఏదైనా సరే నీకు రాదని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. చెప్తాం అందరూ కూడా, దేవుడు నాతో ఉన్నాడు. అందరూ చెప్పాలి, విశ్వాసం చెప్పాలి. దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏదైనా నీ జీవితంలో సాధించాలంటే మన దేవుడు నీతో ఉన్నాడు. యవనస్తులు ఏది నేర్చుకోవాలి, ఇది నాకు రావట్లేదు. కొంతమంది ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే భయం అవ్వచ్చు, కొంతమంది మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే భయం, కెమిస్ట్రీ అంటే భయం అవ్వచ్చు. ఏ సబ్జెక్ట్ అలా నీకు ఎందులో భయం ఉందో గమనించుకు, ఇది నాకు రాదని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఒకటే, ప్రభు నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నాతో ఉండగా ఇది రాదు అన్న మాట నా జీవితంలో ఉండటానికి వీల్లేదు. నువ్వు నాతో ఉన్నప్పుడు ఇది నేను జయించలేనన్నటువంటి అపోహ, అవమానము, అటువంటి అనాలోచన నాలో ఉండటానికి వీల్లేదు. ఇది నువ్వు చేయగలవు, నాతో నువ్వు ఉన్నావు. దేవుడికి స్తోత్రం కలుగుగా. మనం చెప్పాల్సింది దేవుడు నాతో ఉన్నాడు. అదే ఆ ధైర్యం కావాలి మనకి. దేవుడి దగ్గర ఏదైనా సాధించాలన్నా కానీ
మన జీవితంలో ఆ ధైర్యం ఉండాలి. దావీదుని అదే అంటున్నాడు, అరే మంచి చమత్కారంగా వాయించేస్తారు, వాయించాలి. అడు మంచి సూర్యుడు కూడా, మంచి యుద్ధశాలి కూడా, ప్రియమైన దేవుని బిడ్డలు అంటున్నాడు. అంతేకాకుండా తను ప్రియమైన దేవుని బిడ్డలు ఇంకో మాట ఏమంటాడంటే తన కోసం చెప్తా అంటున్నాడు, అతను మాటగారి. ఎంత మాటగారి కాకపోతే అతను అన్ని కీర్తనలు రాయగలుగుతాడు చెప్పండి. దేవుని మనసుని కరిగించేసినాడు కీర్తనల ద్వారా. దేవుని మనసుని ఏం చేశాడు చెప్పండి, కరిగించేశాడు దావీదు. పాపం చేసినప్పుడు అంటున్నాడు, అయ్యా భ్రష్టు ఎందుకు పనికి నీ పట్ల నేను ఇదిగో నీకు ప్రార్థించడానికి నా కన్నీళ్లు ఎలా అయిపోయి అంటే నా పరుపు తేలిపోతున్నట్టున్నాడు. దాని మీద ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు కీర్తనలన్నీ కూడా. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా కన్నీళ్లు మీద నా ప్రార్థన పరుపు ఏమైపోతుంది, తేలిపోతుంది. అంటే అన్ని కన్నీళ్ళు కారుస్తున్నాడు, నన్ను సార్ చూడవా. ఈరోజు మనం కూడా దేవుని నొప్పించడం కూడా రావాలి మనకి, మన ప్రార్థన ద్వారా. అందుకే అంటున్నాను, మన ప్రార్థన ఎప్పుడు కూడా ప్రభు ఇది ఇచ్చే అది ఇచ్చే అన్నట్టు ఉండకూడదు. మన ముందు మన ప్రార్థన ఎప్పుడు యుక్తమైన ప్రార్థన అవుతుందంటే, చాలా జాతికి మాట్లాడాను, నీ ప్రార్థన ఎప్పుడు యుక్తమైన ప్రార్థన అవుతుందంటే ప్రతి ప్రార్థనలోనూ కూడా దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు నీ ప్రార్థన ఏమవుతుందో చెప్పండి, చెప్పాలి అందరూ కూడా. యుక్తమైనటువంటి ప్రార్థన అవుతుంది చెప్పండి. ప్రతి ప్రార్థనలో కూడా ఏం చేయాలంట, దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ప్రభా ఏదో విషయంలో తప్పు చేశాను, నీకు నేను స్తుతించడం ఆగిపోయాను, నేను గణపరచడం ఆగిపోయాను, నీ వాక్యం చదవడం ఆగిపోయాను, కానీ ఇక్కడ నేను అడుగుతున్నాను క్షమాపణ, నన్ను క్షమించు. ఈ ప్రార్థన మనకు అవసరం మన జీవితంలో. యవనస్తులు చాలా ప్రాముఖ్యంగా మీరు ప్రతి దినం కూడా మీరు అనుకుంటారు, మీరేమన్నా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంటుందంటే ఈ రోజు నేను చక్కగా బ్రతికేస్తానని అనుకుంటాం. కానీ గమనించుకో, చక్కగా బ్రతకడంలోనే మనకు నచ్చినవి చేస్తాం, కానీ నచ్చలేనివి కొన్ని దేవునికి ఇష్టమైనవి మనం పక్కన పెట్టేస్తాం. అది ప్రార్థన అవ్వచ్చు, వాక్యం అవ్వచ్చు, ఏదన్నా. దానికి బదులు దేవుడి దగ్గర క్షమాపణ అడగవలసిన బాధ్యత నీకు ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి యవనస్తుడు. దావీదు అంటున్నాడు, ప్రభా నేను ఏం చేశాను, ప్రార్థన చేస్తుంటే నా పరుపు ఏమైపోతుంది, నా కన్నీళ్ళ దగ్గర. తన పాపాల కోసం చాలా దేవుడికి అర్థమయ్యేలా వర్ణిస్తూ ఉన్నాడు. నేను ఎంత పాపిని, నేను తల్లి గర్భంలో నుంచి ఏం చేశాను, నేను పాపంగా ఉన్నానని చెప్పి అంటూ ఉన్నాడు. ఎంత మాట నేర్పరు చూడండి. నువ్వు దేవుడు నీతో పాటు ఉంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, అసాధ్యాన్ని నీ జీవితంలో ఏం చేసుకోగలవు చెప్పాలి. అసాధ్యాన్ని ఏం చేసుకోగలవు, సాధ్యం చేసుకోగలవు. రెండో విషయం చెప్తున్నాడు, ప్రతిదీ కూడా చాలా సులువుగా తీసుకోవాలి. రెండో విషయం చెప్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా ఎలా తీసుకోవాలన్నా తేలిగ్గా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి చెప్పండి, అంటే చాలా సులువుగా తీసుకోవాలి, భారంగా తీసుకోకూడదు, బాధ్యతగా తీసుకోవాలి. దావీదు ఒక సమయం వచ్చేసరికి గొలియాతును గెలిచే సమయం వచ్చింది. చూడండి 17 అధ్యాయం 45 వచ్చిన చూడండి. మొదటి సమయాల గ్రంథం 17 అధ్యాయం 45 వచ్చిన. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్తే గట్టిగా చెప్పాలి అందరూ. గొలియాతు దావీదు మీదకి వస్తున్నాడు యుద్ధానికి. దావీదు కూడా గొలియాతు మీదకి వెళ్తున్నాడు. చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాడు. రెండవది, అసాధ్యం సాధ్యపరచడానికి దేవుడు మనతో ఉండాలి మొదటిది. రెండవది ఏంటంటే తేలిగ్గా తీసుకోవాలి. పరిస్థితి తేలిగ్గా తీసుకోవాలంటే ఏం చేయాలి, దేవుని యొక్క సహాయం చెప్పిన మనం ముందుకెళ్ళాలి. చెప్పండి, తేలిగ్గా పరిస్థితులు తీసుకోవాలంటే ఎలా వెళ్ళాలి, దేవుని యొక్క సహాయం. మీకు మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. దావీదు ఒక మాట అంటున్నాడు. ఎవరు అంటున్నాడు, గొలియాతు అంటున్నాడు. దావీదు అంటున్నాడు, నువ్వైతే నీ ఈటు తీసుకొని వస్తున్నావు, నీ డాలు తీసుకొస్తున్నావు, నీ కవచాలు ధరించుకుని వస్తున్నావు. అరే నీకు ఉండవలసిన యుద్ధాలకు సంబంధించిన ప్రతి యొక్క వస్త్రాభరణం కూడా నీకు ఏం చేయబడింది, పెట్టబడింది. కానీ నేనైతే ఏం చేస్తున్నాను తెలుసా, సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను వస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ. ఎవరి పేరట వస్తున్నాడంటే దావీదు, సైన్యములకు అధిపతి యెహోవా పేరట. ఈరోజు అందుకే అంటున్నాను, ఏదైనా తేలిక తీసుకో, సైన్యములకు అధిపతి యెహోవా నీ పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు.
కాలం మంది ఎవరంటే ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు. దావీదు జీవితంలో మనం చూడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గొలియాతు చాలా అన్ని ధరించుకుని వస్తున్న దావీదు చాలా తేలిక చెప్తున్నాడు ఈ మాట. మనకన్నా కొంచెం ఎత్తున్నప్పుడు చేయి చాపితేనే మనకేమవుతుంది? భయం వస్తుందా? రాదా? వస్తుందా? వీడు కొట్టాడంటారా అనుకుంటాం అనుకోవాలి. నెలపర్తిపాడు గ్రామంలో 7 అడుగులు దాటి ఎక్కుతున్నాడండి. 7 అడుగులు సన్నగా ఉంటాడు కొడుకు. ఆడు చెయ్యలా చాపాడంటే అవతోడు కట్టేస్తుంది. అంత పొడుగు ఉంటాడు. ఆడిని అందరూ దూరంగా ఉన్నవాడు విచిత్రంగా చూస్తారు, దగ్గరకు ఉన్నవాడు భయపడి చూస్తాడు. గులియాతు కూడా ఇంకా ఎత్తే. అంత ఎత్తి కలిగిన వాడిని చూసి ఈ ఇశ్రాయేలు అందరూ భయపడుతూ ఉంటే దావీదు మీద అంటున్నాడు, ఇశ్రాయేలీయులకు సైన్యాధిపతిగా యెహోవా ఉన్నాడు, ఆయన పేరట నేను వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామన్నాడు. ఎంత ధైర్యం అండి! ఈరోజు అదే అంటున్నాడు, పరిస్థితులు చాలా తేలిగ్గా తీసుకోవాలి. అందులోని వృద్ధులకి మరీ ముఖ్యంగా చెప్తున్నాను, గమనించండి. నీ జీవితంలో కానీ నీ బిడ్డల జీవితంలో కానీ ప్రియమైన ఏవో పరిస్థితులు బాగోలేదని చెప్పి నువ్వు ఆ లోతుగా ఆలోచించేసి వాళ్ళ కోసం లేరిపోయినటువంటి ఆలోచనలు పెట్టుకుని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేంత వరకు నువ్వు వెళ్తావు. గుర్తు పెట్టుకో, దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడు వృద్ధులందరికీ కూడా. ముదుగు వచ్చేంత వరకు కూడా ఎక్కడ పెట్టుకుంటున్నాడు దేవుడు? సంకన పెట్టుకుంటున్నాడు. అది గుర్తు పెట్టుకుని నువ్వు ఎంతవరకు నీ పిల్లలు నడిపించాలో అంతవరకు నువ్వేం చేసావు? నడిపించావు. ఎంతవరకు పోషించాలో అంతవరకు ఏం చేసావు? పోషించావు. ఇప్పుడు వాళ్ళ తీరు వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళ కుటుంబంలో భార్య భర్తల సమస్యలు ఉన్నా, లేదంటే అన్నబిడ్డలు అన్నదమ్ముల మధ్య సమస్యలు ఉన్నా, నీ వరకు నువ్వు ఏం మాట్లాడాలి అదే మాట్లాడాలి. కానీ వాటి కోసం ఆలోచన చేసి నీ ఆరోగ్యం నువ్వేం చేయకూడదు? వాడు చేసుకోకూడదు. వృద్ధాప్యం అనేటువంటిది చాలా అది బలమైనటువంటిది, యుక్తమైనటువంటిది, ప్రార్థనతో గడిపేటువంటి సమయం అది. ఈ వృద్ధాప్యం అనేటువంటిది ఈ ముసలి వయసు ఉంటుంది చూసారా? చాలా మంది ముసలాలంటే ఒప్పుకోరు, అవునా కదా? కానీ వాళ్ళకుండే భాగ్యం ఏంటంటే అసలు రావద్దు, వద్దు, రావద్దు, ఇప్పుడేమండి. ఈ వృద్ధాప్యం అనేటువంటిది గమనించుకోండి, ప్రార్థించడానికి తగినటువంటి సమయం. పనికి వెళ్ళగలమా? చెప్పండి. ముసలోళ్ళు అంటున్నాను నేను, ముసలోళ్ళు అందరూ చెప్పండి. మనవరాళ్ళు ఎత్తేసిన ముసలోళ్ళు అందరూ పనికి వెళ్ళగలవా నువ్వు? చెప్పండి. వెళ్ళలేదు. బలం ఉందా నీకు? లేదు. అవునా? డబ్బులు ఉన్నాయా? చెప్పండి. డబ్బులు ఉన్నాయా? మనుషులందరూ నీ చుట్టూ తిరుగుతున్నారా? ఒకప్పుడు తిరిగినట్టుగా నీ కొడుకు నీ చుట్టూ, నీ కోడలు నీ చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు? లేదు. నువ్వు ఎలా ఉన్నావు ఓ రీతికి చెప్పుకోవాలంటే విధవరాలులాగా, ఒకే ఒక్క ఆవిడిగా, అవునా కదా? ఒంటరిదానిగా. కానీ గుర్తుపెట్టుకో, నీ పక్షాన విధవరాలు పక్షాన ఏం చేస్తారంట? యాజ్యమాడు. దేవునికి స్తోత్రం కదా. నీ పక్షాన్ని యుద్ధం చేసేది ఆయనే. నువ్వు ఒంటరిదాని వైపున పర్లేదు, ఒంటరోడు వైపున పర్లేదు. గుర్తుపెట్టుకో, నీకు ఇప్పుడున్న అవకాశం ఏంటో తెలుసా? ప్రార్థించేటువంటి అవకాశం. నీ తర్వాత తరం కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ తర్వాత తరం కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభా, నన్ను ఇంతవరకు ఆశీర్వదించావు కదా, నా బిడ్డలను ఆశీర్వదించవా? నా బిడ్డలను ఆశీర్వదించవా? నా పిల్లలను ఆశీర్వదించవా? ప్రభా, నువ్వు వాగ్దానం చేసావు కదా, నీ పిల్లలను ఏం చేస్తావు? చూస్తామని వాగ్దానం చేసావు కదా, ఆ వాగ్దానం నెరవేర్చవు. ఇది నువ్వు ప్రార్థించాల్సింది. ఈ వృద్ధాప్యంలో చాలా మంది వృద్ధులు ఎలా ఉంటున్నారు తెలుసా? ప్రార్థించడం తక్కువైపోయింది, నోటు దురుసు ఎక్కువైపోయింది. క్షమించండి మాట్లాడలేదు, కానీ ఇదే వాస్తవం. కారణం మీరు కావాలని అనట్లేదు, కానీ మీకు కలుగుతున్న బాధ, వేదన నోటంటే ఏం చేస్తున్నావు? కానీ నీ నోటన ఎవరు కూడా ఉండటానికి మీరు ఏది పలికితే అది నెరవేరుస్తారు దేవుడు. అందుకే దేవుడి గ్రంథం అంటుంది, విధవరాల నోట్లో ఏం చేయకూడదంట? ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధులకు చెప్తున్నాడు, నీ పక్షాన వ్యాజ్యమాడువాడు, నీ పక్షాన యుద్ధం చేయవాడు. టేక్ ఇట్ ఈజీగా తీసుకో. అనారోగ్యం వచ్చిన పనులే తగ్గిపోద్ది అనుకో, అంతే. అంతేగాని అనారోగ్యం ఇంకా ఉపద్రవం అయిపోతాం మనం, ఇంకా దాన్ని బట్టి లోతైన ఆలోచన అయిపోతున్నాం. కోత నొప్పి వస్తుంది అనుకోండి, ఆ నొప్పికి లోబడిపోతున్నావు, కానీ ఆ నొప్పిని జయించట్లేదు. దావీదు జ్ఞాపకం చేసుకోండి. దావీదు కన్నా బలార్జుడు, సూర్యుడు, గొప్పవాడు ఎదురుకొచ్చినప్పుడు దావీదుకు భయమేదా? చెప్పండి. దావీదుకు భయమేదా? వేస్తదేదా? దావీదు వచ్చినాడు, ఇశ్రాయేలు సైన్యమునకు అధిపతి యెహోవా పేరట నేను వస్తున్నాను.
దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నిన్ను చంపి నరికి నీ మాంసమును ఎవరికేమన్నాడు? కాకిలికి గద్దలకి వేయమన్నాడు. ఈరోజు సుప్రీమైన దేవుని పెట్టారా, నీ ఎదుట ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ చెప్తున్నాను, దాన్ని ఎదిరించగలిగేటువంటి శక్తి ఎవరి పేరట కలుగుతుందంటే నా యేసయ్య పేరట మాత్రమే. దేవునికి స్తోత్రం. అందుకే నేను ప్రార్థించుట్లు ఎప్పుడైనా గమనించండి, ఎవరైనా సరే ప్రార్థన చేస్తే యేసు నామములో చెప్పండి. అందరూ కూడా ఏమడుగుతారు? యేసు నామములో. యేసయ్య నామం ఎంత గొప్పదో తెలుసా? యేసయ్య పలికే కొద్ది కూడా నీకు శక్తి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు ఎంత తక్కువైపోయింది కానీ ఇదివరకు చిన్నప్పుడు అంతా, నా చిన్నప్పుడు భక్తి ఎలా ఉండేదంటే ఏ రోగం వచ్చినా వచ్చే ఫస్ట్ చెప్పే ఆవిడకి వాక్యం తెలియదు, ఏం తెలియదు, కానీ ఒక మాట చెప్పేది. ఏమని తెలుసా? యేసు రక్తం తెలుసుకోమ్మా, యేసు రక్తాన్ని తెలుసుకో. అవునా కదా? యేసు రక్తం చేసి చెప్పు అంటే ఆ నామం పలుకుతుండగా వాళ్ళలో ఒక విశ్వాసం కలిగి నిజంగా వాళ్ళ రోగాలు ఏం చేయబడి స్వస్థత పరచబడే. దేవునికి స్తోత్రం చెప్తాం. ఈరోజు యేసయ్య నామాన్ని తలుచుకుంటే చాలు, ఎట్టి కార్యమే జరుగుతుంది నీ జీవితంలో. ఏ సందర్భంలో తలుచుకునేటువంటి నామం ఒకటి ఉంది, అది యేసయ్య నామం మాత్రమే. ప్రతి పాపిని రక్షించగలిగేటువంటి నామము ఆయన నామం మాత్రమే. ప్రతి రోగిని స్వస్థపరిచే నామము ఆయన మాత్రమే. ప్రతి బలహీనులు బలపరిచే నామము ఆయన మాత్రమే. ప్రతి యవనస్తులు కూడా బలపరచబడేటువంటి నామము ఆయన నామం మాత్రమే. ప్రతి ఒక్క యవన కాలపు పాపాన్ని కూడా క్షమించగలిగేటువంటిది యేసయ్య నామం మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్తాం అందరం కూడా. దేవుడు పెట్టారా, దావీదు అంటున్నాడు, ఇశ్రాయేలు యొక్క సైన్యం అధిపతి యెహోవా పేరట వస్తున్నాడు. మనం ఏది చేసినా కానీ ఆయన నామాన్ని కనపరిచే విధంగా చేయాలి. దేవునికి స్తోత్రం. అసాధ్యమైన సాధ్యం కావాలంటే ఏముండాలి చెప్పండి? దేవుడు మనతో చెప్పాలి. అందరూ కూడా అసాధ్యం సాధ్యం కావాలంటే. రెండవది, ప్రతిదీ తేలిగ్గా తీసుకోవాలంటే ఎవరి పేరట ఉండాలి? మనం దేవుని పేరట వెళ్ళాలి, దేవుని యొక్క సహాయం చెప్పిన వెళ్ళాలి. మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించాలి. వేచి ఉండాలంటే వేచి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. వేచి ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు, అవునే కదా? చూడండి, కొన్నిసార్లు ఎవరింటికన్నా చేతి సాయం కోసం వెళ్తారు, ఉండమ్మంటారు, మనకు ఆ మాట నచ్చదు, అవునే కదా? ఎందుకు అక్కడ దాకా ఎందుకు? కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ రోజు ప్రార్థన చేస్తే అప్పుడు మనం ప్రార్థన చేస్తుండగానే ఏమొచ్చేది చెప్పండి? ఏమొచ్చేది? జవాబు వచ్చేయాలి, అవునా కదా? మనం ప్రార్థన చేస్తుండగానే. కానీ వేచి ఉండేటువంటి దాంట్లో ఉండే అనుభవం వేరుకుంటుంది. మీ తర్వాత 2 సమయాలు గ్రంథానికి వెళ్ళిపోయి తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2 అధ్యాయం నుంచి 5 అధ్యాయం 5 వరకు కూడా చదువుకోండి. దావీదు ఎన్ని శ్రమల్లో వేసి ఉన్నాడో అంతకు రెట్టింపు దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. తన మాంగా తరుగుతూ ఉన్నాడు, అప్పుడు పరిగెడతానే ఉన్నాడు. తన కొడుకు తరుగుతున్నాడు, అప్పుడు పరిగెడతానే ఉన్నాడు. ప్రియమైన దేవుడు పెట్టారు, ఇద్దరు కూడా తరిమారు. ఇద్దరు తరిమినప్పుడు కూడా అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు. ఏ రోజు కూడా ఎవరిని చంపడానికి వీల్లేదు, సౌలుని చంపడానికి ఇష్టపడలేదు. చంపే అవకాశం కూడా వచ్చింది. దావీదు తన సహోదరుడైనటువంటి కుమారులు ఒకడు అన్నాడు, సౌలు యొక్క ఈటును దొంగలించడానికి వెళ్ళారు అని అంటున్నాడు దావీదు తోటి. రాజా, సరైన సమయం దొరికింది కదా ఈయన చంపడానికి. ఎవరు చంపడానికి? సౌలుని చంపడానికి. ఏ సమయం దొరికిందట? సరైన సమయం దొరికింది కదా. ఇదిగో కరెక్ట్ గా చూడు, గురి చూసి ఒక్కటి గుచ్చావంటే ఈట ఎవరి గుండెల్లోకి వెళ్ళిపోతే సౌలు గుండెల్లోకి వెళ్ళిపోద్ది కదండి. దావీదు అంటాడు, లేదు, పగ తీర్చుకున్నట్టు మన వంతు. చాలా మంది క్రైస్తవులు మీరు పగ తీర్చుకుంటున్నారా? అలా ఉండటం నీ యొక్క పనికి కాదు. దేవుడు అన్నాడు, నిన్ను సమాధానకరంగానే ఉండమన్నాడు. నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉండాలంటే సమాధానకరంగా. నీ తండ్రి నీతో మాట్లాడకపోయినా నువ్వు సమాధానంగా ఉండాలి. నీ అక్క నీతో మాట్లాడకపోయినా సమాధానంగా ఉండాలి. నీ కూతురు నీతో మాట్లాడకపోయినా సమాధానంగా ఉండాలి. నీ తల్లి నీతో మాట్లాడకపోయినా సమాధానంగా ఉండాలి. నీ అత్తగారు నీతో మాట్లాడకపోయినా నువ్వు ఎలా ఉండాలి? నీ కోడలు నీతో మాట్లాడకపోయినా నువ్వు ఎలా ఉండాలి? సమాధానం. రేపొద్దునే తొలుతావు కోడలు, మా పెద్ద కోళ్ళు ఎలా ఉందో చిన్న కోళ్ళు ఎలా ఉందో అనుకోండి. నువ్వు సమాధానం. దేవునికి స్తోత్రం. కుటుంబాల మధ్య ఏమో ఉండాలంటే సమాధానంగా.
తల్లి పట్ల నువ్వు సమాధానంగా ఉంచబడాలి, తండ్రి పట్ల సమాధానంగా ఉంచబడాలి. వాళ్ళు ఏమైనా కానీ చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను అనుకోవద్దు. నువ్వు నిశ్శబ్దంగా ఉండు, వేచి ఉండు. దేవుడు నీ గొప్ప కార్యాలు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజు అంట ఒక సహోదరు ఒక ఇంట పని మనిషిగా జాయిన్ అయ్యారు. మొత్తం అన్ని పనులు చూసుకుని నెలకు 5,000 ఇస్తాను, తనకి తన కొడుక్కి తిండి పెడతాను. అందరూ వదిలేసారు, నాకు ఇదే చాలులే నా బతుక్కి, నెలకు 5,000 మిగిలినట్టే కదా, నాకు ఏం ఖర్చు అని ఉండలేదు, 3 పూట్ల తిండి పెడుతున్నారు, బాగా చూసుకుంటున్నారు అని నమ్మకంగా పనిచేస్తున్నాను, చాలా యథార్థంగా పనిచేస్తున్నాను. ఒకరోజు ఆ ఇంటి యజమాని చాలా జాతిగా, ఆ ఇంటి యజమానురాలు యొక్క కుమార్తె ఇంట్లో ఒక బంగారం తీసుకెళ్లి చిన్న పార్టీకి అని చెప్పి డబ్బులు అడిగితే తండ్రి అవ్వలేదని బంగారాన్ని చిన్న ఉంగరాన్ని తీసుకెళ్లి అమ్మేసి ఆ డబ్బులు ఏం చేసింది, పార్టీ చేసేసింది. ఒక నెలలకి ఇలా ఉంగరం ఎదిగితే కనబడకపోతే కూతురు మీద ఉన్న ప్రేమతో కూతురుని అనుమానించలేక పని మనిషి మీద ఆ నిందను తోసేశారు. నువ్వే దొబ్బేశావు, నువ్వే తీసేసావు అని చెప్పి అపోహలు కల్పించారు. పాపం చాలా బాధపడింది, ఏడ్చింది. అయ్యా నేను తీయలేదు, నా బిడ్డ మీద ఉంటు, నేను నమ్ముకున్న దేవుడి మీద ఉంటు, నేను తీయలేదు, నేను చాలా నమ్మకంగా చేస్తున్నాను మీ ఇంటిగారి పని. ఒకవేళ అలా తీసాను అనుకుంటే ఇప్పుడు దాకా మీరు నాకు ఇచ్చిన జీతంలో 1 రూపాయి కూడా బయటకు వచ్చి పెట్టుకోలేదు. కారణం మీరు నన్ను అంత బాగా చూశారు. ఆ రూపాయలన్నీ నా దగ్గర మీకు తిరిగి ఇచ్చేస్తారు అంటే అందరూ అంటున్నారంట, ఏ నీ ముష్టి ఆవిడ కాదు, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి చెప్పి బయటకు వెళ్ళేసారు. ఏం చేశారు, బయటకు వెళ్ళారు. తర్వాత చాలా సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏదో అవసరం నీ బంగారం అంతా తాకట్టు పెట్టడానికి బంగారు కొట్టుకు వెళ్ళారు. ఆ బంగారు కొట్టు షేట్ గారు వీళ్ళకి ఈయనకి మంచి సాంగత్యం అన్నాడట. 2 సంవత్సరాల క్రితం అవుతుంది అనుకుంటానండి, మీ అమ్మాయి వచ్చి ఉంగరం పెట్టి డబ్బులు ఎట్టుకెళ్ళింది అని అక్కడ. ఉంగరం అమ్మేసి ఏం చేసింది, డబ్బులు ఇతను చాలా బాధపడ్డాడు, అప్పుడు చాలా వేదన చెందాడు. అయ్యో అనవసరంగా ఒక భర్త లేనటువంటి స్త్రీ మీద నేను ఏం చేశాను, నోరు పాడేసుకున్నాను. తన బిడ్డ మీద ఒట్టేస్తాను కానీ నేను ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు ఇద్దరు బాధపడుతున్నారు. వెతికితే ఆ అమ్మాయి వేరే చోట పని చేస్తుంది. ఆ అమ్మాయి అంటుందంట, మీరు పనికి పిలుస్తున్నారు, ఇప్పుడు తిరిగి వచ్చేయమ్మా అని. ఆవిడ అంటుందంట, మీరు పనికి పిలుస్తారని చెప్పి 8 నెలలు ఏ పనికి వెళ్ళకుండా బతికేదండి. ఏం చేశారు, దేవుడు మీకు ఇచ్చే జీతం కన్నా ఎక్కువ జీతం ఇచ్చేలా, మీరు రేకుల షెడ్లో పడుకోబెడితే నాకంటూ ఒక చిన్న ఇల్లు ఇచ్చేలా మంచి యజమానుల దగ్గర పనిపించండి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సాక్ష్యం అంతా ఎందుకు చెప్తానండి, ఈ కథ ఎందుకు చెప్తానంటే గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే ఆవిడ అవమానించబడిందో అప్పటి నుంచి ఎదురు చూసింది ఉన్నతమైనటువంటి అవకాశం దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటాను, ఎదురు చూడడంలో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు వేరు. ఎదురు చూడడంలో దేవుడిచ్చేటువంటి ఆ యొక్క అభివృద్ధి వేరు. దావీదు పరిగెడుతూనే ఎదురు చూశాడు. అప్పుడు ఎలా అంటున్నాడు, 2 సమూయేలు 2 వచ్చేసరికి అంటున్నాడు, అయ్యా నన్ను ఎలమంటావా, నా సొంత గ్రామానికి విజ్ఞాపనం చేస్తున్నాడు. దేవుడు అన్నమాట ఏదో తెలుసా, వెలవయ్యా. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు చెప్తున్న ప్రియులారా, ఏ పరిస్థితుల్లో నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నావు. ఒక ఉద్యోగం కోసమో, మంచి చదువు కోసమో, మంచి భవిష్యత్తు కోసమో నువ్వు ఎదురు చూస్తున్నావు. నేను చెప్తున్నాను, ఎదురు చూడు, పాపానికి దూరంగా ఉండు. ఎదురు చూడు, అలా చెప్తున్నాను, పాపానికి దూరంగా ఉండి ఎదురు చూడు. నువ్వు ఆశించిన దానికన్నా గొప్పగానే దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదురు చూసే రక్షణ. ఏం పొందుకోవడానికి? 2 ఆశీర్వాదాలు. ఏం పొందుకోవడానికి చెప్పాలందరూ కూడా. ఏం పొందుకోవడానికి? యోబు జీవితం జ్ఞాపకం చేసుకుని ఒకసారి అన్ని కోల్పోయాడు, అవునా? తన భార్య కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వచ్చిన స్నేహితులు ఆదరించడం మానేసి సూటుపట్టు మాట్లాడినారు. ఎన్నన్నగా ఒకటి అనుకున్నాడు, నా దేవుడు కలిగిందంటే నాకు ఇచ్చాడు. తిరిగి నన్నంతా కూడా ఏం చేశాడు, ఇప్పుడు తీసేసుకున్నాడు. తిరిగి అంతా ఏం చేశాడు, తీసేసుకున్నాడు. ఆయన నామముకే మహిమ కలుగునుగాక. ఆయన నామముకే. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదన్నా ఉండి తర్వాత అది కోల్పోయిందా, నువ్వు అంత ఇబ్బంది పడకు. దేవుడు నీ దగ్గర అవసరం లేదని తీసేసుకున్నాడు అంతే. దేవుడు నీ దగ్గర అవసరం లేదని తీసేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చిన్నప్పుడు, అదే చిన్నప్పుడు మరి చిన్నప్పుడు 9వ తరగతి చదువుతున్నప్పుడు
హాస్టల్లో చదువుతున్నాను, రాజమండ్రి హాస్టల్లో, గోధుమ హాస్టల్లో చదువుతున్నాను. చదివినప్పుడు హాస్టల్లో మాకు అప్పుడప్పుడు కొన్ని బహుమతులు వచ్చాయి. కొన్ని ఏమొచ్చి బహుమతులు వచ్చాయి. అందులో అప్పుడు నాకు ఏమైందంటే $1 నోట్ వచ్చింది అమెరికా నుంచి. ఏమొచ్చింది? $1 నోట్. ఇప్పుడు $1 వచ్చి దగ్గర 87, 75 మొత్తం మీద మనకు తెలియదు. ఆ కరెన్సీతో మన పని ఉంటుంది కానీ మన రూపాయలు మనం లెక్కెట్టుకోవట్లేదు. ఒక కాగితం విలువ అంతా అప్పట్లో కూడా ఇంచుమించు 45, 35 ఉండేది. అంటే 35 రూపాయలు. అప్పుడు మా నాన్నగారు రాష్ట్రంలో వెళ్ళిపోతే 10 రూపాయలు ఇచ్చేవారు. అంతే. 35 రూపాయలు అంటే అప్పుడు నాకు ఎక్కువ కదా, చెప్పండి, ఎక్కువ కదా. ఆ డాలర్లు పట్టుకుని ఎక్కడ మార్చాలా నాకు కాసేపు ఆలోచించుకున్నాను. ఇలాగ ఆలోచన ఏమైపోయిందంటే ఆ $1 ఇంకా నాకు చాలా ఇష్టమైపోయి దాచేసుకున్నాను. ఇంకా ఏం చేశాను? దాచేసుకున్నాను. రోజు కూడా ఇంకా హాస్టల్ నుంచి, స్కూల్ నుంచి రావడం, పెట్టి తీసుకోవడం, ముందేముందో లేదు చూడడం. చెప్పండి, ఇదిగా అందరికి పొంగలు వచ్చినాయి, నాకు మాత్రం ఏమొచ్చింది? $1 అయితే వచ్చింది. ఇంక నేనే కాదు, నేను ఆ కాగితం చూసానంటే నా పక్క చుట్టూ 10 మంది కుర్రలు పోగొట్టిపోయి చూసేవారు. స్కూల్కి తెరమా ఫ్రెండ్స్ చూపిద్దామని పట్టుకెళ్ళేవాడు కాదు. నేను ఎక్కడ వచ్చేవాడిని? రోజుని ఇంక రోజు రావడం, $1 చూసుకోవడం, తృప్తి పడిపోవడం, సమృద్ధి అయిపోవడం. అంతే. ఒక రోజు నాడు ఏమైందంటే ప్రేమ ఎవడో పెట్టి 10 ఓడిసిన $1 ఏమైపోయాడు? నెత్తికేను. అన్ని పెట్లు నెత్తిచ్చాడు. వాటి దగ్గర పర్మిషన్ తీసుకుని మరి అన్ని పెట్లు నెత్తిచ్చాను. నేను ఎక్కడ కనపడలేదు. నేను ఎక్కడ దాచుకున్నాడు ఏంటో మనకే తెలుసు. చాలా రోజులు ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ కూడా బాధపడుతున్నాయి. అయ్యో ఎంత ఇష్టకరంగా దాచుకున్నాను. కానీ అనిపిస్తుంది యోగుతో పోల్చుకుంటే దేవుడు ఇచ్చాడు, తిరిగి ఎవరు తీసుకున్నాడు? దేవుడు తీసేసుకున్నాడని యోగు అంటున్నాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. అప్పుడు అనిపిస్తుంది అలా నేను చెప్పలేకపోయాను. భౌతికమైన వాటి మీద మనం అంత ఎఫెక్షన్ పెట్టేసుకుంటాం ప్రతిదానికి. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ జీవితంలో వేచి దేవుడు రెట్టింపు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే కొద్ది దినాలు గడిచిపోయిన తర్వాత నేను బైబిల్ కలిసి చదువుతుంటే ఆ చదువుతున్న కాలంలో అక్కడికి అమెరికా నుంచి ఒక దర్గా వచ్చాను. ఆయన వాక్యాలు ఇవన్నీ బోధిస్తూ అప్పుడు కూడా అందరికి కొన్ని వివిధ రకాలైనటువంటి బైబిల్స్ ఇచ్చారు ఇంగ్లీష్. నాకు మాత్రం ఏం చేశారంటే $5 నోట్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ నోట్ ఇచ్చారు? $5 ఇదివరకు ఎంత ఉంటుంది? $1 నోట్. అవునా? ఇప్పటికి దాచుకున్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు అనిపించింది, అప్పుడు అవసరం లేదు, దేవుడు తీసేసుకున్నాడు. ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా కానీ ఏం చేశారు? తిరిగి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా గమనించింది. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఇచ్చింది దేవుడు తీసుకున్నప్పుడు నువ్వు ఏం చేయకూడదు? అవసరం లేదేమో అలా అనుకోవడం తప్పులేదు. వేచి ఉండు. ప్రభువు తిరిగి మళ్ళీ నువ్వేదైతే కోల్పోయావో అది పొందుకోవడానికి వేచి ఉండు. వేచి ఉంటే రెండంతల ఆశీర్వాదం నీ జీవితంలో కుమరించబడతాయి. దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్పాను ఈ ఉదయకాల సమయం. మొదటిది, అసాధ్యం సాధ్యం కావాలంటే ఎవరున్నారు నీతో పాటు? చెప్పాలన్నారు, గట్టిగా చెప్పాలి. అసాధ్యం సాధ్యం కావాలంటే నీ జీవితంలో ఎవరున్నారు? రెండవది, ఏదైనా తేలిగ్గా తీసుకోవాలంటే దేవుడి పేరట చెప్పాలన్నారు, దేవుడి పేరట ప్రియుల దేవుడు పెట్టారా. మూడవది, వేచి ఉంటే చెప్పండి. వేచి ఉంటే వచ్చేది చెప్పాలి. వేచి ఉంటే నోట్లు కొనుక్కుంటారండి. 2 3 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. జీవితం మనిషి ఏ పరిస్థితుల్లో అసాధ్యం కానీ దేవుని జీవితంలో సాధ్యపరుస్తుంది. అది నమ్మిక వచ్చు. ఎప్పటికైనా సాధ్యపరుస్తుంది. ఈరోజు సాధించకపోతే రేపన్నా సాధ్యం. అది గుర్తుపెట్టు. రెండవది, ఏది వచ్చినా ఏ కష్టం వచ్చినా చాలా సులువుగా తీసుకో, భారంగా తీసుకో, బాధ్యతగా తీసుకో. మూడవది చెప్తున్నాను, వేచి దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని కాలం వచ్చేంత వరకు వేచి. ఈ దినాన ఈ రీతిగా ఉన్నట్టుగా నువ్వు ఉండవు. నేను చెప్తున్నాను, దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి వస్తాడు.
మీకు దానికి సాదృశ్యం మీ జీవితాలే. ఒకప్పుడు నీ చిన్ననాటి నీ జీవితం ఏంటి గమనించుకో, ఇప్పుడు నీ బతికేటు గమనించుకో. ఒకప్పుడు మీ పిల్లలు చిన్న వయసులో నువ్వు ఏ చీర కట్టుకున్నావు, ఎంత ఖరీదైన చీర కట్టుకున్నావు, ఇప్పుడు నువ్వు ఎంత ఖరీదైన చీర కట్టుకోగలవు. ఒకప్పుడు మనకు బిర్యానీ అంటే ఏం తెలియదండి, అదే కదా, తెలుసా? అదే గొప్ప విషయం. అప్పుడు ఎప్పుడు పుట్టినరోజుకి బిర్యానీ, మనం అనుకుంటే బిర్యానీ అంటే బిర్యానీ తిన్నాను గొప్పగా చెప్పట్లేదు. మన స్థితిని దేవుడు ఎలా మార్చాడో ఉదాహరణ చెబుతున్నాను అంతవరకు. దేవుడు కృప మనందరికీ ఉంటుంది. వేచి ఎన్నాళ్ళన్నా వేచి సహించుకోండి. దేవుడు ఆయన కార్యాన్ని తగిన కాలం చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుడు దావీదు కలిగినటువంటి 3 యొక్క సంఘటనలు మనం కలిగి ఉన్నాం. దేవుడి ఇంటి విధంగా మనం దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన 3 విషయాలు మాతో మాట్లాడారు. అసాధ్యాన్ని సాధ్యపరచడానికి ప్రభు మాతో ఉన్నటువంటి ఆయన ఏదైనా తేలిగ్గా తీసుకోవడానికి నీ సహాయాన్ని దావీదు ఎలాగైతే యెహోవా పేరట వెళ్ళాడు, నీ నామం తలుచుకుంటే చాలు ఏదైనా తేలిగ్గా మేము తీసుకోగలం. నాయన మా బ్రతుకులో నాయన ప్రతి పరిస్థితి కూడా, ప్రతి అలవాటు కూడా ఆయన ప్రభా మా జీవితం ఏదైనా పొందాలంటే వేచి ఉండేటువంటి గుణం మాకు ఉండటానికి సహాయించు. నాయన క్లుప్త వాక్యమైన మేము మాట్లాడుకోగలిగే గొప్ప మాకు ఉండవచ్చు. ఇంటి విధంగా మమ్మల్ని ఆశీర్వదించి బలపరచు. వాక్యం ఉన్న ప్రతి బిడ్డ కూడా హృదయాల్లో ఈ మాటలు పెట్టుకుని ఆశీర్వదించబడడానికి సహాయించు. శ్రీయేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా లేచిన నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా